మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతలు 14వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. 31 అధ్యాయాలు కలిగినటువంటి ఈ సామెతల గ్రంథం మాసమంతా ప్రతిరోజు మెరుగైనటువంటి జీవిత ప్రమాణాల గురించి మనతో మాట్లాడుతుంది కనుక ప్రతిరోజు ఓ అధ్యాయాన్ని చదవడం, ధ్యానించడం ప్రాముఖ్యమైంది. ప్రత్యేకంగా యవనుల జీవితాలకు ఇది ఎంతో విలువైంది. ఈ 14వ అధ్యాయం ప్రారంభమే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అంటూ ప్రారంభమవుతుంది. అయితే స్త్రీ పురుషుడు అన్న విషయాలు కాస్త పక్కన పెట్టి ఒక ఇంటిని గురించి మనం ఆలోచిద్దాం. 11వ వచనంలో కూడా భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగునని, యథార్థవంతుల గుడారము వడిదిల్లునని. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క నివాసము, అలాగే భక్తిహీనుల యొక్క కుటుంబము లేదా ఇల్లు, వాటి మధ్యలో వ్యత్యాసాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఇలాగన ఈ మాట చదువుతుండగానే సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. సౌలు రాజు ఇజ్రాయేళ్ల పైన మొదటగా అభిషేకించబడి నియమించబడినటువంటి రాజు. అయితే ఎంతో అనుభవం కలిగిన వాడు, యుద్ధశాలి, గొప్ప సైన్యాన్ని కలిగిన వాడు. దాదాపుగా 40 సంవత్సరాలు ఇజ్రాయేలును పరిపాలన చేశాడు. సౌలుతో దావీదును పోలిస్తే దావీదు చాలా చిన్నవాడు. సౌలుకు ఒక కుమారుని లాంటివాడు దావీదు. యవనస్తుడు, గొర్రెల కాపరి, యుద్ధంలో పెద్దగా అనుభవం ఉన్నవాడు కాదు. పోనీ అతనికి ఎక్కువగా సపోర్టర్స్ కూడా లేరు. అయితే తర్వాత దావీదు కూడా అభిషేకించబడినవాడే. ఇద్దరు అభిషేక్తులు పోరాడవచ్చా? ఒకరికి ఒకరు హాని చేసుకునవచ్చా? సౌలు మీద ఉన్న అభిషేకము తొలగిపోయిందని మనం ఎరిగి ఉన్నాం. ఇప్పుడు అతడు దురాత్మల చేత పీడించబడుతున్నాడు. కారణం దేవునికి వ్యతిరేకంగా అతనికి ఉన్నటువంటి అధికార వాంఛ, మాట వినకపోవటం, అవిధేయత, లేదా ఇవన్నీ వెరసి భక్తిహీనత అని చెప్పొచ్చు. దావీదు మాత్రమే కాదు, దావీదు పిల్లలు, దావీదు కుటుంబం అంతా దినదినము ఒడదిల్లుతుంది. కారణం యెహోవా యందు మిక్కిలి భయభక్తులు కలిగిన వాడు, ప్రతి అంశాన్ని యెహోవా యొద్ద విచారణ చేసేవాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం ప్రవర్తించేవాడు. కేవలం రాజరికం ఉన్నటువంటి కాలాల్లో మాత్రమే కాదు, పాత నిబంధన కాలం మాత్రమే కాదు, ఇదిగో కొత్త నిబంధన కాలంలో దావీదు పేరు వినబడుతుంది. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దావీదు పేరు వినబడుతూనే ఉంది. క్రీస్తు రాకడ వరకు ఈ దావీదు పేరు వినబడుతూనే ఉంటుంది. కారణం క్రీస్తే దావీదు కుమారుడిగా తాను చెప్పుకున్నాడు లేదా పిలువబడ్డాడు. ఇంత గొప్ప ఆధిక్యత దావీదు కుటుంబానికి దేవుడిచ్చాడు. తన మాట శ్రద్ధగా విని లోబడిన ఒక కుటుంబాన్ని ఇంతగా హెచ్చించగలుగుతాడు అన్నదానికి దావీదు కుటుంబమే ఓ మంచి నిదర్శనం. కీడు చేయు వాని ఇంటి నుండి కీడు తొలగిపోదు అన్నట్టుగా ఎస్తేరు గ్రంథంలో దుష్టుడైనటువంటి హామాను మనకు కనపడతాడు. అతడు దుష్టుడు, అయితే అతని కుటుంబము అతన్ని మించినట్టుగా ఉంది. 5వ అధ్యాయము 14వ వచనంలో అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. కేవలం ఆ మొర్దెకై తనకు నమస్కారం చేయలేదని ఈ హామాను కోపగించి మొర్దెకైని మాత్రమే చంపడం స్వల్పమైన విషయమని గ్రహించి అతని కుటుంబం, అతని వంశము ఏదో ఆలోచించి దేశములో ఉన్న అందరి యూదులను ఒకేసారి చంపాలని ప్రణాళిక రచించాడు. పైగా మొర్దెకైని ఏం చేయాలని తన కుటుంబంతో, భార్యతో, స్నేహితులతో ఆలోచన చేశాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనం ఇలాగ సెలవిస్తుంది. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. మూర్ఖంగా ప్రవర్తించేవాడు జ్ఞానికి దాసుడుగా అవుతాడట. మరి హామాను యొక్క ముగింపు ఏంటి? అతడు చేసిన కుట్ర రాజుకు రాణి ఎస్తేరు తెలపటం, రాజు కోపగించి మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి అదే ఉరికొయ్య మీద హామానును ఉరితీయటం, దుష్టుడైనటువంటి హామానుకు బదులుగా రాజు మొర్దెకైని హెచ్చించటం. అంత మాత్రం కాకుండా ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకై ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. ఇప్పుడు హామాను ఇంటికి మొర్దెకై అధికారి అయ్యాడు. అదే కదా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం చెప్పింది. మూర్ఖుడైన వాడు జ్ఞానికి దాసుడుగా మారతాడు.
సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అంటుంది, భక్తిహీనుడు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచునని. ఓ స్థిరమైన పునాది మీద కట్టుకున్నటువంటి ఇంటికి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉదాహరణకు మించిన ఉదాహరణ ఏముంది? ఈ నా మాటలు విని దాని ప్రకారం తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు, వాడు బండ మీద పునాది వేసుకున్నాడు. ఆ మాటలు వినకుండా లోబడకుండా తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నాడు బుద్ధిహీనుడు. శోధన కాలంలో పునాది మీద కట్టబడిన ఇల్లు నిలిచింది, శోధన కాలంలో ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. లౌకిక జ్ఞానం ఎంత ఉన్ననో, ఐశ్వర్యం ఎంత ఉన్ననో, తన వంటిని కానీ తన ఇంటిని కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం కట్టుకునని వాడు భక్తిహీనుడే. వాని ఇల్లు నిలుస్తుందన్న గ్యారంటీ లేదు. కీర్తన 37వ అధ్యాయంలో దావీదు యొక్క మాటలు వినండి, 35 నుండి 37 వచనాలు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచింటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమవుతుంది. ఈ లాభమైన కీడైన వాడితోనే సమసిపోవట్లేదు. భయభక్తులు కలిగిన వారు, నీతిమంతుల పిల్లలు కూడా దీవించబడుతున్నట్టుగా లేఖనం చెబుతోంది. భక్తిహీనులైతే వారి సంతతి వారు కూడా నిర్మూలమవుతున్నారట. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో చెప్పినట్టుగా 3వ అధ్యాయంలో ప్రతి ఇల్లు ఎవడైనా ఒక చేత కట్టబడుతుంది. అయితే సమస్తమును కట్టినవాడు దేవుడే అంటాడు. దేవుని చేత నీ ఇల్లు నిర్మించబడాలి అనేది దీని అర్థం. మరి పాఠం వింటున్నటువంటి మన ఇల్లు భక్తిహీనుల ఇల్లుకు పోలికగా ఉందా, లేదా యథార్థవంతుల గుడారానికి మాదిరిగా ఉందా? అలాగైతే మీరు వర్ధిల్లుతారు. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.